100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు స్పీకర్ సార్ తప్పకుండా మా గౌరవ సోదర శాసనసభ్యులు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నందుకు ఇవాళ 20,000 కోట్లతోని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద కుల మతాలకు అతీతంగా ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్లో ఇవాళ స్కూళ్ళు కట్టి సగం స్కూల్ పూర్తిగా వస్తున్నందుకు ఇవాళ ఆర్టీసీలో 278 కోట్ల మంది 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించి ఉచితంగా మా అక్కా చెల్లెలు బడికి పోయినా, గుడికి పోయినా, అమ్మగారింటికి పోయినా ఉచితంగా పోతున్నందుకు, ఇంకా ఈరోజు మీరు గ్రామాలలో చూడండి, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంకొక విషయం, మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి, మేము చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. మీరు చేయవలసిన మేము చెప్తున్నాం. మేము స్పీకర్ సార్ మీరు ఒక నిమిషం వినండి, మీరు ఓపిక తెచ్చుకోండి, మీరు కొద్దిగా ఓపికతోని వినండి. మీరు గౌరవ కేటీఆర్ గారు శాసనలో వాళ్ళు వింటున్నారు, మీరు ఓపిక తెచ్చుకోండి. మేము కొన్ని చేసినాం, కొన్ని కార్యక్రమాలు చేసినాం. మొదటగా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క